పంటకి 16 రూపాయలు కిలో చొప్పున ఏదైతే ఎక్స్పోర్ట్ క్వాలిటీ ఉంటేనే ఇవంతా కూడా ఏదైతే అరబ్ కంట్రీలకి ఎక్స్పోర్ట్ చేయడానికి చూస్తున్నాం. ఇక్కడ ప్రాసెస్ అంటే గెల పెట్టి తీసుకొచ్చినప్పటి నుంచి అక్కడ మొత్తం ఏదైతే క్లీన్ చేసేసి అక్కడి నుంచి వెయిట్ నుంచి ఒక బాక్స్లో ప్యాకింగ్ చేస్తున్నారని చెప్పచ్చు. అంటే ఇలా మొత్తం ఇలా క్వాలిటీ ఫస్ట్ పంటకు మాత్రం గిట్టుబాటు ధర ఉంది. అంటే అంతో ఇంతో గతంలో 10 రూపాయలు 8 రూపాయలు పడిపోయిన ధర ఇప్పుడు దాదాపు 16 రూపాయలకి వచ్చిందని చెప్పచ్చు. 16 రూపాయలు పెట్టి 17 రూపాయలు పెట్టి ఎక్స్పోర్ట్ క్వాలిటీ కొంటున్నారు. అదేవిధంగా ఏదైతే సెకండ్ క్రాప్ మాత్రము 8 రూపాయల నుంచి 10 రూపాయల మధ్యలో అమ్ముతున్నాయి. అంటే మొన్న కూడా ఏదైతే 2 రూపాయలు 3 రూపాయలకి పడిపోయిన ధర అరటిప ధరలు ఇప్పుడిప్పుడే మొత్తం డిసెంబర్ నెలలో కొంచెం రైతులకైతే ఆశాజనకంగా ఉన్నాయని చెప్పచ్చు. మనము ఆ తోటలో కూడా కొంతమంది రైతులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంటే అరటి పంట ఏదైతే ఇంతగా పతనం అవడానికి కారణం ఏంటి? ఇక్కడ చూస్తున్నాం మనం ఇప్పుడు ఫస్ట్ పంట ఏదైతే తోటలో ఏదైతే ఎక్స్పోర్ట్ క్వాలిటీని కట్ చేసి విదేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ ధర ఏదైతే మామూలుగా అయితే 28 రూపాయలు అమ్మాల్సిన ఏదైతే ఫస్ట్ క్వాలిటీ ధర ఓన్లీ 17 రూపాయలు 16 రూపాయలు మాత్రమే అమ్ముడుపోతున్నారు. కాదు సార్, ఇప్పుడు ఇది ఇందులో లాస్ట్ ఈ మూమెంట్ లో 20 రూపాయల నుంచి స్టార్టింగ్ లోనే ఉండే, ఇప్పుడు 15 రూపాయలకే స్టార్టింగ్ లో ఉన్నారు. ఇప్పుడు ఇంకా ఖర్చు వచ్చేసి ఎకరాకి 2 లక్షల దాకా ఖర్చు వస్తుంది సార్. దాని ప్రకారం లెక్క అయితే ఏమి గిట్టుబాటు కాదు సార్. ఇప్పుడు 20 రూపాయల పైన పోతే గిట్టుబాటు అవుతుంది రైతుకి. అందులో రేటు పడిపోవడం ఎందుకంటే మహారాష్ట్ర సైడ్ ఫస్ట్ మన ఆంధ్రాలో ఒకటి పెడతా అన్నారు, ఇప్పుడు మహారాష్ట్రలో పెట్టినారని అంటున్నారు. దానికోసం రేటు తగ్గిందంటున్నారు. దానికోసం ఇంకా కొంచెం ఎక్స్పోర్ట్ పెంచి కంపెనీలు రమ్మని ఇంకా పెంచేటట్లు చూడాలని గవర్నమెంట్ వారిని మనం గిట్టుబాటు అవుతుంది సార్. మళ్ళీ వదిలేసినవి అవి మళ్ళీ 15, 16, 14, 12కు అడుగుతారు. కాబట్టి ఇప్పుడు మినిమం బాగుండే కాయలంటే 20 రూపాయల పైన పోతే కొంచెం గిట్టుబాటు అవుతుంది. అంటే ధరల స్థిరీకరణ అనేది ఒక ఏర్పాటు చేయాలా. ధరల స్థిరీకరణ చేసి ధరలు నియంత్రించి ఎవరైనా బయర్స్ అంటే ఈ కొనే వాళ్ళను కూడా కొంచెం నిక్కచ్చిగా మాట్లాడి గవర్నమెంట్ ద్వారానే మాట్లాడేసి ఇంత రేటుకే కొనాలా అని చెప్పేసి, లేదా వాళ్ళు కొనలేదు అనుకోండి గవర్నమెంట్ అయినా కొని వాళ్ళు ఎక్స్పోర్ట్ చేయడమో లేదంటే వాళ్ళు మార్కెట్ చేయడం అనేది చేయాలి. కానీ రైతులు ఈ విధంగా ఉంటే మాత్రం చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇంకోటి ఇది 20,000 రూపాయలు ఫస్ట్ కోయిలో ఫస్ట్ క్వాలిటీలు కొట్టేటప్పుడు 20,000 రూపాయల పైన పోతేనే వర్కౌట్ అయ్యేది. దాంట్లో కొట్టేది వాళ్ళు కంపెనీ వాళ్ళు కొట్టేది కూడా సగమే కొడతారు, మిగతా సగము వేరే లోకల్ మార్కెట్ వాళ్ళే కొనుక్కుంటారు. వాళ్ళు వచ్చేసి 12, 13కే కొంటారు. అట్లాంటప్పుడు రైతుకి అరటి అయితే గిట్టుబాటు ఇంకా భవిష్యత్తులో నాకు తెలిసి భవిష్యత్తులో అరటి గిట్టుబాటు అయ్యే పరిస్థితులు కనిపించడం లేదు సార్. ఎందుకంటే ప్రతి ఏరియాలోనూ విస్తీర్ణం పెరుగుతూ ఉంది అరటి. దానికి తగ్గట్టు గవర్నమెంట్ చర్యలు తీసుకుని ఏదైనా రైతుల్ని ఆదుకునే పరిస్థితుల్లో ఉంటే రైతులు ముందుకు వెళ్ళగలరు. కానీ ఈ అరటి పంట పెట్టి లేదంటే వేరే ప్రత్యామ్నాయం చూసుకొని, ప్రత్యామ్నాయాలు కూడా గవర్నమెంట్ ధరల స్థిరీకరణ అనేది ఏర్పాటు చేయాల్సిందే. ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేయాల్సిందే. రైతులు ఇబ్బంది పడినప్పుడు ఆ నిధి గత ప్రభుత్వము ధరల స్థిరీకరణ 3,000 కోట్లు సేకరించామని గతము జగన్మోహన్ రెడ్డి వైసీపీ ప్రభుత్వంలో చెప్పారు. కానీ ఆ నిధి అయితే ఏర్పాటు చేయలేదు. రైతులు ఊరికే మాటలతో మభ్య పెడుతున్నారు తప్ప వీళ్ళంతా ఎవరు రైతుల్ని ఆదుకునే పరిస్థితుల్లో ఎవరు కనపడడం లేదు. ఆ నిధి ఏర్పాటు చేయాలి సార్. ఫస్ట్ ఈ ధరల స్థిరీకరణ నిధికి కొంత అమౌంట్ గవర్నమెంట్లు కేటాయించి ఆ అమౌంట్ ద్వారా రైతులు నష్టపోయినప్పుడు వాటి ద్వారా వీళ్ళకు రైతులకి కొంచెం నష్టపరిహారం చెల్లించో లేకపోతే వాళ్ళకి ఇంకో పంట మీద వాళ్ళకి ఏదైనా విత్తనాలు సబ్సిడీకి ఇవ్వడమో మొక్కలు సబ్సిడీలకి ఇవ్వడము ఈ విధంగా చేయాలి. కానీ ఎంతసేపు ఉన్న ఊరికే మాటలతో మభ్య పెడుతున్నారు. కానీ వీళ్ళు ఏమి ఆచరణలో ఏది పెట్టడం లేదు సార్. ఎక్స్పోర్ట్ క్వాలిటీ చెప్తేనే ఇక్కడ వచ్చేది, లేదంటే ఊరికే చూసుకోవడం వెళ్ళిపోవడం. కాయ బాగాలేదని ఒకడు వచ్చి వెళ్ళిపోయినాడంటే మిగతా ఎవరు రారు. కాయ బాగాలేదా, మంచి శ్రీనాథ్ కాయ బాగాలేదంట, కాయ బాగాలేదంట. మళ్ళీ ఇప్పుడు ఈ రేటు 16 రూపాయలు 17 రూపాయలు అంటారు, ఎలా ఉంది? 16 రూపాయలు వర్కౌట్ కాదు సార్. 20 రూపాయలు పైనే ఉండాలి. 20 రూపాయలు పైనే ఉంటే ఇప్పుడు కన్నాయని కాయ కొట్టమంటారు. కంపెనీ వాడికి వచ్చామంటే లోకల్ రావడం. ఎందుకంటే కంపెనీ వాడు కట్టి మిగతా ఇస్పీట్ని కాయ కొట్టింటాడని అప్పటికి ఎంత పడుతుంది? 15,000. ఇప్పుడు 15,000 ఉంది కదా, రేపు పొద్దున వాడు కూడా అది కూడా మన మిగతా కాయ రెండు అది ఇది 15 రూపాయలు పోయినా అది పోయినా 20 రూపాయలు పోయినా కూడా 15 రూపాయలు పడేది కాయ యావరేజ్. అంతే 15, 14 అంతే పడేది. అంతకాడికి ఎక్కువ పడదు. మేమేమడుగుతున్నామంటే రైతుకు
ఎకరాకి 50,000 పెట్టుబడి. ఇంతకుముందు ఇచ్చినారు, ఇంతకుముందు గవర్నమెంట్లో ఇచ్చినారు. కానీ ఇప్పుడు మన గవర్నమెంట్ ఇప్పుడు ఏమన్నా వీళ్ళు ఏమన్నా దయచేసి రైతులు చేస్తామంటున్నారు కదా, చేస్తే ఏదో రైతులు సంతోషిస్తారని చేయమని మేము డిమాండ్ చేస్తాం. ఈ అరటి పండించేటప్పటికి ఈ గత నవంబర్ నెల అంతా కూడా 2000, 1500 కూడా కొనలేని పరిస్థితుల్లో దాదాపు 5000 ఎకరాల్లో మొత్తం అంతా కూడా గొర్రెలకు పశువులకు వేయడం లేదా ట్రాక్టర్లకు తొక్కడం అనేది తీసేస్తారు. ఆ అరటి పెట్టుబడులు రాక అప్పుల వాళ్ళందరూ వెంటబడి అప్పుల వాళ్ళు అడిగేటువంటి డిమాండ్ చేసేటప్పటికి రామలింగయ్య అనేది నడుపు సాగు చేసిన 5-6 లక్షల అప్పుకే ఆయన సూసైడ్ చేసుకోవడం జరిగింది. కళ్యాణదుర్గంలో ఒక రైతు 76 ఏళ్ళ రైతు సూసైడ్ చేసుకోవడం. అలాగే మన రామగిరి మనం కూడా సూసైడ్ చేసుకోవడం. ప్రభుత్వం ఏంటంటే ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేయాలి. దానికి ఇప్పుడు మేము అడిగేదానికి ప్రభుత్వం వేరే జవాబు చెప్పడం లేదు. ఇప్పుడు అరటి ఈడేమో 2 రూపాయలకు 3 రూపాయలకు అమ్మినప్పుడేమో టౌన్లో 40-50 అమ్ముతా ఉన్నారు. ఎక్కడ పోతుంటే ఇది 10 రూపాయలు పడుతుంది. ఇది కేజీ 10 రూపాయలు పడితే 20,000 పడితే 20 రూపాయలు పడుతుంది. 10 రూపాయలు 10,000 పడితే వాళ్ళేమో 40-50 రూపాయలు అమ్ముతారు. కన్జంప్షన్ వాళ్ళకు వినియోగదానికి ఏం తిట్టడం లేదు. కానీ మేమనేది ఏమంటే ఇంత 15,000 రెండో కొయ్య 20,000 రూపాయలు 25,000 కానీ 20,000 రూపాయలు అది అంతకంటే తక్కువ కొనుక్కుంటే ఒక చట్టం చేయండి. తర్వాత ఇన్సూరెన్స్ ఏర్పాటు చేయండి, ప్రభుత్వమే కట్టండి ఇన్సూరెన్స్ రైతులు. ఇప్పుడు ఫ్రూటెడ్ యాక్టివిటీ చేస్తాము, దానివల్ల ఎక్స్పోర్ట్ క్వాలిటీ వస్తుంది, కాయలు సైజులు వస్తాయని చెప్పి ఎక్కడ ఫుడ్ కేర్ యాక్టివిటీ 3,80,00,000 కేటాయించినారు. రైతులను చేసుకోమంటాం. హార్టికల్ డిపార్ట్మెంట్ ద్వారా చేస్తాం, వాళ్ళకు స్టాఫ్ ఉంది, ఎందుకు చేయలేదు అనేది మేము క్వశ్చన్ చేస్తాం. 3,80,00,000 మిగులు వాళ్ళది మురిగిపోయినట్టే కదా. కరువు జిల్లా, అనంతపురం కరువు జిల్లా ఇబ్బందుల పరిస్థితులు ఉన్నాయి. వాళ్ళ దగ్గర క్రాప్ బుకింగ్ ఉంది. వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి కింద వాళ్ళ హెచ్ఓలో స్థాయిలోనే కింద అసిస్టెంట్ హార్టికల్చర్ ప్రతి సచివాలయంలో ఉన్నారు. వాళ్ళ ద్వారా అరటి మొక్కలు నాటే టైము కొంత మొగ్గొచ్చే టైం నుంచి కొంత ప్రిపేర్ చేయాలి కదా. ఎక్కడ ప్రిపేర్ చేసినారు, ఎక్కడ ఇవన్నీ కూడా సమావేశాలు రైతులు రమ్మని చెప్పి సైంటిస్టులు పిలిపి చేస్తాండి గతంలో. ఇప్పుడు ఈ సంవత్సరం ఎక్కడ చేసినారు? 3,80,00,000 రూపాయలు మురిగిపోయినాయి కదా. రైతులకేమో దానివల్ల ఎక్స్పోర్ట్ క్వాలిటీ వస్తుందని చెప్తూ వాస్తవమే, ఎందుకు చేయలేదని మేము క్వశ్చన్ చేస్తున్నాం. మీకు అది అధికారుల వైఫల్యం ఉంటే ప్రభుత్వానికి వెనకలు ఇస్తే ఏమన్నా హెచ్ఓ గారికి ఏమైనా మెడల్ ఇస్తారేమో మాకైతే తెలియదు. కానీ మేము కోరేది ఏమంటే రైతులు బతకాలంటే ఇప్పుడు